హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'రాజ్ కుమార్ రావు' నటించిన 'మలిక్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్‌లో 'సూపర్ మ్యాన్' మరియు 'ఓబామా అయ్యోరామ' మూవీ రివ్యూ ఉన్నాయి. మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి. ఇక ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమా వచ్చేసి గ్యాంగ్‌స్టర్ బేస్డ్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ సినిమా దాదాపు 90స్ పీరియడ్‌లో అయితే రన్ అవుతా ఉంటుంది. ఇలాంటి రకమైన కథలైతే మనం ప్రీవియస్‌గా దండిగా చూసాం. ఎగ్జాంపుల్‌కి మాట్లాడుకుంటే 'పుష్ప' గాని, 'కేజీఎఫ్' గాని, 'సత్య' గాని, 'గ్యాంగ్స్ ఆఫ్ వసేపర్' గాని ఇంకా ఎన్నెన్నో కథలు. ఇలాంటి కథలైతే మనం దండిగా చూస్తాం. ఇదొక టెంప్లేట్ బేస్డ్ మూవీ. అదే పాత చింతకాయ పచ్చడి కథనే. ఒక బీదోడుంటాడు. వాని పేరు గొప్పగా రావడానికి వాడు ఎలాంటి చెడు మార్గాన్ని ఎన్నుకున్నాడో, ఆ మార్గాన్ని ఎన్నుకొని తానేమేం కోల్పోయాడు, దాని ద్వారా తనేమేం గెలుచుకున్నాడు, ఎలా జనాల్లో ఒక గొప్ప స్థాయికి చేరాడు, ఎలా రాజకీయ నాయకులను తన కంట్రోల్‌లో పెట్టుకున్నాడు, చివరికి తనేమయ్యాడనేదే కథ. అదే కథనే ఈ సినిమాలో కూడా ఉంటుంది. ఈ సినిమాలో పాజిటివ్ చూసుకుంటే ప్రీవియస్‌గా 'రాజ్‌కుమార్ రావు'ని మనం చూసిన ప్రతి మూవీలో అయితే ఒక కామెడీలోనే ఒక లవర్ బాయ్‌గానే చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమాలో అయితే టోటల్ సెటప్పే మారిపోయింది. ఒక రియల్ ఒక గ్యాంగ్‌స్టర్ ఎలా ఉంటాడో అలానే ఆ బాడీ లాంగ్వేజ్ గాని, ఆ లుక్స్ గాని, ఆ ఫిజిక్ గాని, ఆ యాటిట్యూడ్ గాని అలానే మెయింటైన్ చేశాడు. ఈ సినిమాలో యాక్షన్ అయితే భలే ఉంటుంది. ఆ చేసింగ్ సీన్స్ గాని, ఆ గన్ షాట్స్ గాని, ఆ బ్లాస్ట్స్ గాని ఎందుకంటే ఇలాంటి సీన్ ప్రీవియస్‌గా మనం చూసాం కానీ 'రాజ్ కుమార్ రావు' చేస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. అందు గురించే ఈ సీన్స్ అయితే అదిరిపోయింది నాకైతే. ఈ సినిమాలో టెక్నికల్ టీమ్ అయితే చాలా బ్రిలియంట్‌గా వర్క్ చేశారు. సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ డిజైన్ గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, సౌండ్ డిజైన్ గాని అన్నిటికి వాళ్ళ లెవెల్స్‌కైతే వాళ్ళు ఎక్కువగానే చేశారు. ఎక్సలెంట్‌గా ఉంది ప్రతి డిపార్ట్‌మెంట్ వర్కింగ్ అయితే. సో, పర్ఫార్మెన్స్ చూసుకుంటే 'రాజ్ కుమార్ రావు' గాని, 'మానుష్ చిల్లర్' గాని, 'సౌరభ్ శుక్లా' గాని ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ దండిగానే ఉన్నారు గానీ వాళ్ళ క్యారెక్టర్స్‌కి వాళ్ళకి తగినట్టుగానే చేశారు. ఇక నెగెటివ్ మాట్లాడుకుంటే 'రాజ్ కుమార్ రావు' ప్రీవియస్‌గా చేసిన మూవీకి, ఈ సినిమాకి చాలా డిఫరెంట్ అయితే కనబడింది. కానీ కథలో ఆ కన్విక్షనే లేదు గదా! ఆ స్క్రిప్ట్‌లో ఎంతో ల్యాక్ ఉంది. ఎందుకంటే ఆ ఒక సీన్స్ గాని, ఆ మూవ్‌మెంట్స్ గాని చాలా డల్‌గా ఉంది. డైరెక్షన్ అయితే మరీ దారుణం. ఎలా ఆ డైరెక్టర్ ఆ సీన్‌ని కన్సీవ్ చేసాడో నాకైతే అర్థం కాలేదు. ఒక సీన్ జరుగుతుంటే ఆ సీన్ ఒక ఇంపాక్ట్ అయితే ఆడియన్స్ మనసు మీద పడాలి. ఆ ఒక ఇంపాక్ట్ అయితే ఆ ఎమోషన్ అయితే మనకి కన్వే అవ్వాలి. అప్పుడైతేనే కదా మనం ఆ సీన్‌ని ఎంజాయ్ చేయగలం. ఆ ఒక కనెక్ట్ అయితే లేకుండా పోయింది ఈ సినిమాలో. ఖచ్చితంగా చెప్పగలను 'రాజ్ కుమార్ రావు' అయితే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే ఇరక్కొట్టేసాడు. కానీ ఆ పర్ఫార్మెన్స్ తగిన బేస్, ఆ ఒక స్టోరీ గాని, ఆ ఒక స్క్రీన్ ప్లే గాని లేదు గదా! అప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా గాని హైలైట్ ఎలా అవుతుంది? ఎంత 'రాజ్‌కుమార్ రావు' తన యాక్టింగ్ గాని, తన క్యారెక్టర్ మీద డిఫరెన్స్ చూపించాడో, అలాగే స్టోరీలో గూడా కాస్త డిఫరెన్స్ చూపించిండలా. ఎందుకంటే ఇలాంటి డ్రామా గాని, ఇలాంటి మూవీ గాని, ఇలాంటి సీన్స్ గాని మనం దండిగా చూసేసాం. మనకు అలవాటు పడిపోయింది. ఒకానొక మేరకు ఇదైతే బోర్ కొట్టే ఫీల్ లాగా వచ్చేస్తుంది నాకైతే. పోనీ స్టోరీ అయితే టెంప్లేట్‌గానే తీసుకున్నాడు. కానీ క్యారెక్టర్స్ ఏదైనా గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడా? సపోర్టింగ్ రోల్‌లో ఏదైనా డిఫరెంట్‌గా చేశాడా? ఆ ఒక ఎమోషనల్ బాండ్ అయినా కనెక్ట్ చేశాడా? ఏది చేయలేదు. నార్మల్ ఎలాంటి ఒక టెంప్లేట్ మూవీ ఉంటుందో అదే సెటప్పే, అదే క్యారెక్టరే, అదే డైలాగ్స్, అదే సీన్సే. కాస్త క్యారెక్టర్స్, కాస్ట్ మాత్రమే చేంజ్. మిగతాదంతా సేమ్ టు సేమ్. అలాంటప్పుడు ఎందుకు ఈ సినిమా తీయాలా? మనం ప్రీవియస్‌గా ఉన్న సినిమాని దాన్ని చూసుకుంటుండొచ్చు కదా! ఎవరు గ్యాంగ్స్టర్ మూవీ చూడలేదో వాళ్ళకైతే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ రిపీటెడ్ ఆడియన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళైతే బోర్ ఫీల్ అయితారు. ఎందుకంటే ఆల్రెడీ చూసేసినట్లు ఫీల్ అయితే మనకు వస్తూనే ఉంటుంది. ప్రతి సీన్‌లో కనబడిస్తుంది. మనం ఈజీలీ ప్రిడిక్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుందని. ఓవరాల్‌గా ఈ సినిమా నాకైతే నచ్చలేదు. కానీ ఒక వ్యక్తి కోసమైతే నేను ఈ సినిమా చూసాను. ఆయనే 'రాజ్ కుమార్ రావు.' ఆయనైతే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే చింపేశాడు. ఆయన మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడు. ఒకవేళ మీరు 'రాజ్ కుమార్' ఫ్యాన్ అయితే ఖచ్చితంగా చూడండి. ఆయన మిమ్మల్ని కంపల్సరీ సాటిస్ఫై చేస్తాడు. ఈ సినిమాలో అయితే అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. కాస్త బూతులున్నాయి గానీ అంతే. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే షేర్ చేయండి.